అడిగితే ఎట్టి పరిస్థితుల్లో 327 కానీ ఐడెంటిటీస్ కానీ సైన్ చేయదు లేదు. 1కి 10 సార్లు మాట్లాడుతుంది, 1కి 10 సార్లు నెగోషియేషన్ చేస్తాం. కానీ అప్పటికి కూడా యాజమాన్యం వైఖరి లోపల కనుక మార్పు రాకపోతే తప్పకుండా 327 తడాకేందో చూపెట్టాల్సి వస్తుందని కూడా ఈ సందర్భంగా యాజమాన్యం తెలియజేస్తున్నాం. మరి అదేవిధంగా ప్రతి సబ్ స్టేషన్లో ఉండాల్సినటువంటి వాచ్మెన్లను అందరినీ కూడా తీసేయడం జరిగింది. మరి వాస్తవంగా ఒక ఆపరేటర్ నైట్ డ్యూటీలో ఉంటే అతనికి ఏమైనా అనుకోని ప్రమాదం జరిగితే అక్కడ చూసేది నాదుడు లేడు. మరి వాస్తవంగా చట్ట ప్రకారంగా కంపల్సరీ ప్రతి సబ్ స్టేషన్కు నైట్ వాచ్మెన్ అనేది ఉండాలి. మరి ఇలాంటి వ్యవస్థను తీసేయడం అనేది చాలా దుర్మార్గం. మరి తప్పకుండా అన్ని సబ్ స్టేషన్లో వాచ్మెన్లను నియమించడానికి కూడా 327 తప్పకుండా పోరాటం చేస్తుంది. అదేవిధంగా ఇలా ఆర్టిజన్ కార్మికులలో కూడా ఫీల్డ్లో పనిచేస్తున్నారు, జేఎల్ఎం లాగా ఫీల్డ్లో పనిచేస్తున్నారు. ఇతను కూడా తన డిస్ట్రిబ్యూషన్ విడిచిపెట్టి మిగతా డిస్ట్రిబ్యూషన్లో కలెక్షన్ పోతున్నాడు. మరి రెగ్యులర్ కార్మికునికేమో టీఏబీలు ఇస్తారు, ఆర్టిజన్ కార్మికులు టీఏబీలు అంటే ఆర్టిజన్ కార్మికులు రెగ్యులర్ కానట్టే కదా లెక్క. మరి రెగ్యులర్ అయితే తప్పకుండా టీఏబీలు వేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఇలాంటి వ్యత్యాసాలు ఎన్నో ఉన్నాయి. ఇలా లాంగ్ టర్మ్ లోన్స్ అన్ని కూడా ఆర్టిజన్ కార్మికులు లేవు. ఈవెన్ ఎల్ఐసి రికవరీ కూడా ఆర్టిజన్ కార్మికులకు చేయడం జరుగుతలేదు. మరి ఇలాంటివన్నీ కూడా తప్పకుండా మరి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా వైద్య సదుపాయానికి వస్తే ఇంతకుముందు ఈఎస్ఐ ఉన్నప్పుడు మేనేజ్మెంట్ షేర్ ఉండే, ఎంప్లాయీ షేర్ ఉండే. ఇప్పుడు ఆర్టిజన్స్ రెగ్యులర్ అయిన తర్వాత క్లాస్ 4th క్లాస్ 3కు మాత్రమే ఈఎస్ఐ ఉంది. మిగతా వాటన్నిటి కూడా ఈఎస్ఐ తీసేసి కార్మికుల జీతం నుండి రికవరీ చేసి దాని నుంచి మాత్రమే వైద్య సౌకర్యం కల్పిస్తాం తప్ప యాజమాన్యం ₹1 కూడా ఇవ్వడం లేదు. ఇది చాలా దుర్మార్గం. సంస్థలో పనిచేయించుకొని మరి సంస్థ పరంగా రావాల్సినటువంటి వైద్య సౌకర్యాన్ని ఇవ్వకపోవడం అనేది చాలా దురదృష్టకరం. తప్పకుండా రెగ్యులర్ ఉద్యోగుల్లాగా మీకు కూడా ₹5 లక్షల వైద్య సదుపాయం తప్పకుండా కల్పించాలని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా రెగ్యులరైజేషన్ తేదీ కూడా 29/7/2017 నుంచి సరి చేయాలి. అలా ఆ విధంగా సరి చేయాల్సినటువంటి బాధ్యత యాజమాన్యం మీద ఉంది. తప్పకుండా ఆ విధంగా చేస్తే తప్పకుండా మీకు ఇంకో ఇంక్రిమెంట్ కూడా వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఈరోజు చాలా దుర్మార్గమైన పరిస్థితి ఏంటంటే ఒక కటాఫ్ డేట్ పెట్టిండు. 6 రోజులు పనిచేసిన అదే జీతం, 15 ఏళ్ళకెళ్ళి పనిచేసిన కూడా అదే జీతం. మరి పే పికేషన్ అప్పుడు సీనియర్స్కి ఎక్కువ ఇంక్రిమెంట్స్ వెయిటేజ్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని చెప్పాం. మరి యాజమాన్యం మాత్రం ఒప్పుకోలేదు. తప్పకుండా సీనియర్ కార్మికునికి జీతం ఎక్కువ ఉండాల్సినటువంటి బాధ్యత యాజమాన్యం కానీ ప్రభుత్వం కానీ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. జీతాల లోపల ఇలా రెగ్యులర్ కార్మికులు తీసుకుంటే ఇవాళ వచ్చిన జేఎల్ఎంకు సీనియర్కు తప్పకుండా తేడా ఉంటాయి. అదేవిధంగా మా రెగ్యులర్ కార్మికులు ఆ వ్యత్యాసం కంపల్సరీ ఉంది. కాంట్రాక్ట్ కార్మికుల్లో కూడా రెగ్యులర్ అయినప్పుడు తప్పకుండా పేలో వ్యత్యాసం తప్పకుండా ఉండాలి. దానికి కూడా ఈ 327 తప్పకుండా సహాయ సహకారాలు అందిస్తాయని కూడా తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా ఇలా జెన్కోలో పనిచేసే ఆర్టిజన్ కార్మికులు ఉన్నారు. మరి రెగ్యులర్ కార్మికులకు క్వార్టర్స్ ఇస్తున్నారు. అదేవిధంగా రెగ్యులర్ కార్మికులకు జెన్కో హాస్పిటల్స్ లోపల వైద్య సౌకర్యం అందిస్తున్నారు. కానీ అదే ఆర్టిజన్ కార్మికులకు వచ్చే వరకు వాళ్ళ క్వార్టర్స్ లేవు. అదే జెన్కో వైద్యశాల లోపల వైద్యం అందిస్తలేరు. తప్పకుండా వాళ్ళకు కూడా క్వార్టర్స్ కానీ వాళ్ళకు కూడా వైద్య సదుపాయం తప్పకుండా అందించాలి. అదేవిధంగా ఆర్టిజన్స్ లోపల ప్రైవేట్ కేసుల లోపల సస్పెండ్ అయితే మరి వాళ్ళకు రీఇన్వెస్ట్మెంట్ చేస్తలేరు. తప్పకుండా వాళ్ళని కూడా రీఇన్వెస్ట్మెంట్ చేయాల్సినటువంటి బాధ్యత యాజమాన్యాల మీద. ఉద్యోగి అన్నప్పుడు తప్పకుండా సస్పెండ్ అయినాక మళ్ళీ ఎంక్వైరీ చేసి రీఇన్వెస్ట్మెంట్ చేయాలి. అదేవిధంగా సస్పెండ్ అయినటువంటి ఉద్యోగికి సస్పెన్షన్ అలవెన్స్ కూడా ఇవ్వాలి. మరి ఈరోజు ఆర్టిజన్ కార్మికులకు సస్పెండ్ అయితే సస్పెన్షన్ అలవెన్స్ ఇవ్వకపోవడం అనేది చాలా దుర్మార్గం. మరి ఈవెన్ స్టాండింగ్ ఆర్డర్లో కూడా సస్పెన్షన్ అలవెన్స్ ఇవ్వాలని ఉంది. చట్ట ప్రకారంగా ఏ యాక్ట్ చూసినా మరి సస్పెన్షన్ అయిన ఉద్యోగికి మరి సస్పెన్షన్ అలవెన్స్ ఇవ్వాలి. ఇలా ఎన్నో వాటి విషయాల లోపల ఆంతర్యం అనేది చూపెడుతున్నది. మరి ముఖ్యంగా ఈరోజు మిగిలిపోయినటువంటి 6,500 మంది కార్మికులు ఇలా మీటర్ రీడర్స్ ఉన్నారు. అన్మ్యాన్డ్ కార్మికులు ఇంతకుముందు నాగరాజు గారు చెప్పారు. అసలు అన్మ్యాన్డ్ కార్మికులు పేరే కరెక్ట్ కాదు. మరి అన్మ్యాన్డ్ కార్మికులు దేశంలో ఏ చట్టంలో లేని విధంగా గంపగుత్తగా ఫస్ట్ ₹4,000 జీతం ఇచ్చి అందులోనే కాంట్రాక్టర్ కమిషన్, అందులోనే ఈపీఎఫ్, అందులోనే ఇన్సూరెన్స్ అని చెప్పి లాస్ట్కి ₹2,000 ఇవ్వనటువంటి పరిస్థితి. మరి దాని మీద యాజమాన్యంతో పోరాటం చేసి పలు సందర్భాల్లో మాట్లాడిన సందర్భాల లోపల ₹8,000 వరకు పెంచారు. మరి ₹8,000 కూడా ఇప్పటి వరకు 5,000 కూడా వస్తలేవు. ఆ 5,000 కూడా 2 నెలలకు 3 నెలలకు ఒకసారి రావడం. మరి కుటుంబం గడవాలంటే ప్రతి నెల జీతం రావాల్సిన అవసరం ఉంది. మరి ఇంతకుముందు మీరు కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నప్పుడు ఏ విధమైన పరిస్థితి ఉందో అదే విధమైన పరిస్థితి ఇలా అన్మ్యాన్డ్ కార్మికులకు కానీ స్పాట్ మిల్లర్స్ కానీ మిగతా కాంట్రాక్ట్ కార్మికులందరికీ అదే పరిస్థితి ఉంది. మరి ఈ పరిస్థితి పోవాలంటే
ఈ విద్యుత్ సంస్థ లోపల ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులందరూ రెగ్యులర్ అయిన రోజే నిజమైన మార్పు వచ్చినట్టు లెక్క. తప్పకుండా అందరూ రెగ్యులర్ అయ్యేంత వరకు 327 తప్పకుండా పోరాటం చేస్తుంది. ఇలా అన్మ్యాన్డ్ కార్మికులే కానీ, స్పాట్ బిల్డర్సే కానీ, ఎస్పీఎంలో పనిచేసేటోళ్ళే కానీ, అదేవిధంగా స్టోర్లో పనిచేసే అమ్మాయిలే కానీ, బిల్ కలెక్టర్సే కానీ, పిఎస్ఏ కానీ అందరినీ రెగ్యులర్ చేసేంత వరకు 327 ఎవరిని కూడా వదిలిపెట్టదు. న్యాయంగా మీరు కొన్ని సంవత్సరాల నుంచి ఈ సంస్థకు మీరు శ్రవణ దారపోస్తున్నారు. తప్పకుండా మిమ్మల్ని రెగ్యులర్ చేయడంలో తప్పులేదు. ఈ సంస్థ మీద పెద్ద ఆర్థిక భారం కూడా పడదు. మరి తప్పకుండా ఈ సంస్థలో ఉన్నటువంటి అక్రమాలన్నీ అరికట్టుకుంటూ సంస్థలో ఎఫిషియన్సీని పెంచుకుంటూ మీలాంటి వారికి జీతాలు ఇవ్వడంలో తప్పు లేదని, మరి ఇప్పటికీ సంస్థ ఆదాయంలో 10% కంటే ఎక్కువ కూడా శాలరీస్ ఖర్చు పెడతలేరు. మరి ఖర్చు అంతా కూడా వ్యవస్థాపరంగా నిర్ణయాల లోపం వల్లనే సంస్థ నష్టాల్లో ఉంది తప్ప కార్మికుల వల్ల సంస్థ నష్టపోతలేదని కూడా సమాజానికి కానీ యావత్ ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ తెలియజేస్తున్నాం. ఇలా ప్రజలు 24 గంటల నిరంతర విద్యుత్ అందిస్తున్నామంటే దాని లోపల కార్మికుల భాగస్వామ్యం లేకుండా ఇలా రాష్ట్రం లోపల నిరంతర విద్యుత్ సరఫరా జరుగుతలేదు. మరి ఇదే కార్మికులు కనుక ఆక్రోశం గురి అయితే ఈ రాష్ట్రం అంధాకారం అయితే తప్ప ఈ రాష్ట్రంలో నిరంతర విద్యుత్ ఉండదని కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. తప్పకుండా మా న్యాయమైనటువంటి కోరికలు మరి తక్షణమే ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ స్పందించి తప్పకుండా మరి ఈరోజు మా న్యాయమైనటువంటి కోరికలను తీర్చాలి. అదేవిధంగా ఇలా కొన్ని సంవత్సరాల నుంచి దాదాపు 7-8 సంవత్సరాల నుంచి సబ్ స్టేషన్ లోపల ఖాళీలను పూరించడం లేదు, ఖాళీలను నింపడం లేదు. మరి నింపకపోవడం వల్ల ఉన్న వాళ్ళ మీద పనిభారం పడి మానసిక ఒత్తిడి గురై చాలామంది హార్ట్ స్ట్రోక్లతో కూడా చనిపోయిన కార్మికులు చాలామంది ఉన్నారు. మరి ఈరోజు కార్మికులు చనిపోతే ఇలా ఆర్టిజన్ కార్మికుడు రిటైర్డ్ అయినా కానీ చనిపోయినా కానీ ఏం బెనిఫిట్స్ లేవు. మరి ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితికి మూల కారణం ఇలా యాజమాన్యం. ఎందుకంటే కాంట్రాక్ట్ సర్వీస్ను మొత్తం కూడా గ్రాడ్యుటీకి కలిపితే తప్పకుండా గ్రాడ్యుటీ కాంట్రాక్ట్ కార్మికునికి వస్తాయి. ఈరోజు ఆర్టిజన్గా రిటైర్డ్ అయిన వ్యక్తికి కానీ మరణించిన వ్యక్తికి కానీ గ్రాడ్యుటీ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా లీవులు కూడా ఎన్హాన్స్ చేస్తే ఇలా రెగ్యులర్ కార్మికులకు 300 రోజుల లీవులు ఉంచుకునే అవకాశం ఉంది. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా 15 రోజులు లీవ్ ఎన్కాష్మెంట్ చేసుకునే అవకాశం ఉంది. మరి ఇలా ఆర్టిజన్ కార్మికులకు టోటల్ సర్వీసులో 30 రోజుల కంటే ఎక్కువ లీవ్స్ ఉండడానికి ఎందుకు? ఈ సంస్థలో వాడు భాగస్వామ్యం కాదా? వాడి శ్రమ లేదా? వాడు కష్టపడతలేడా? ఈ విధమైనటువంటి అసమానత ఎందుకు అనేది ఇలా 327 ప్రశ్నిస్తుంది. తప్పకుండా రెగ్యులర్ ఉద్యోగులకు వర్తించే సెలవులన్నీ కూడా ఆర్టిజన్ కార్మికులకు వర్తించాలని, తప్పకుండా వాళ్ళకు కూడా ప్రతి సంవత్సరం 15 రోజులు ఎన్కాష్మెంట్ ఇవ్వాలని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. మరి తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ సమస్యల మీద తప్పకుండా యాజమాన్యానికి నోటీస్ ఇచ్చి ఒక డేట్ పెట్టి ఆ డేట్ వరకు కనుక సమస్యలు పరిష్కరించకపోతే దశల వారి ఉద్యమం తప్పదు. అవసరం అనుకుంటే మెరుపు సమయం కూడా తప్పదు. మరి ఈరోజు ప్రభుత్వం లోపల మరి ఇప్పుడే మొన్ననే చూసినాం జిహెచ్ఎంసీ ఎన్నికల లోపల మరి ప్రభుత్వం మీద వ్యతిరేకత మొదలైంది. ఈ వ్యతిరేకతకు భయపడే ఈరోజు 50,000 నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. మరి ముఖ్యంగా ఈరోజు ఇక్కడ ఆర్టిజన్ కార్మికుల్లో గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, ఐటీఐ చేసిన వాళ్ళు ఉన్నారు, అదేవిధంగా డిప్లొమా చేసిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళకి కూడా రెగ్యులర్ ఉద్యోగులకు కల్పించే సదుపాయం కల్పిస్తే అవే సర్వీస్ రూల్స్ కనుక వస్తే ఇలా ఇక్కడ ఐటీఐ ఉన్న వాళ్ళందరూ కూడా జేఎల్ఎం అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా గ్రాడ్యుయేషన్ ఉన్న వాళ్ళందరూ కూడా జూనియర్ అసిస్టెంట్ అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా డిప్లొమా ఉన్న వాళ్ళంతా కూడా సబ్ ఇంజనీర్ అయ్యే అవకాశం ఉంది. ఇలాంటి అవకాశాలను తుంగలో దొక్కడానికే ఈ స్టాండింగ్ ఆర్డర్స్ అనేది తీసుకురావడం జరిగింది. మరి దుర్మార్గపు ఆలోచన యాజమాన్యం చేస్తుంది. అంతకంటే పెద్ద ఆలోచన ఇలా యూనియన్లు చేస్తాయని మరి ఖబర్దారని కూడా యాజమాన్యం చెప్పాల్సిన అవసరం ఉంది. తప్పకుండా కార్మిక శక్తి ఐక్యంగా ఉంటే ఈ రాష్ట్రం అంధాకారం అవుతుంది. కార్మికులతో పెట్టుకోవద్దు. ఇప్పటికే జిహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు ప్రభుత్వం చూసింది. మరి రాబోయే రోజుల్లో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా తప్పకుండా కార్మిక లోకం సత్తా చూపెడితే మరి టీఆర్ఎస్ అడ్రస్ లేకుండా పోయే అవకాశం వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు కార్మికులతో పెట్టుకోకుండా అందులో కరెంటు కార్మికులతో పెట్టుకుంటే మాత్రం మసైపోయే అవకాశం ఉంది. కాబట్టి తప్పకుండా న్యాయమైన కరెంటు కార్మికుల కోరికలను తప్పకుండా తీర్చాలి. ఈరోజు పదే నిరంతర విద్యుత్ అని చెప్పుకుంటున్న ప్రతి సమావేశంలో ఆ నిరంతర విద్యుత్ వెలుగును అందించే కార్మికులకు చీకటి కార్మికులుగా చేయొద్దు. మరి దయచేసి వాళ్ళ జీవితాల్లో వెలుగును నింపాలని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా రెగ్యులర్ ఉద్యోగుల విషయానికి వస్తే ఏదైతే ఈపీఎఫ్ టు జీపీఎఫ్ ఉందో అదేవిధంగా 2011 జేఎల్ఎంలకు మరి ఏపీలో ఏరియర్స్ ఇచ్చారు. ఇక్కడ మాత్రం నోషనల్ ఫిక్సేషన్ మాత్రమే ఇచ్చారు. మరి వారికి కూడా ఏరియర్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఎంతో కాలం వీఈడబ్ల్యూగా తన జీవితాన్ని ఈ సంస్థకు అంకితం చేసినటువంటి వీఈడబ్ల్యూస్ వాళ్ళ సర్వీసును కూడా పెన్షన్లో కౌంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఇంత కష్టపడి పనిచేస్తున్నటువంటి విద్యుత్ సంస్థ లోపల మరి నిరంతరం ప్రమాదాలకు నిలయమైనటువంటి విద్యుత్ సంస్థలో ఎన్నో వేల మంది కార్మికులు చనిపోతున్న ఈ సంస్థ లోపల ప్రతి కార్మికుడికి సహజ మరణం పొందిన
యాక్సిడెంట్గా డెత్ అయిన ₹1 కోటి ఎక్స్గ్రేషియా ఇవ్వాలని మరి మీ సభాముఖంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఈ సమస్యల మీద తప్పకుండా యాజమాన్యానికి నోటీస్ ఇచ్చి ప్రత్యక్ష కార్యాచరణకు కలిసి వచ్చే సంఘాలన్నింటినీ కూడా కలుపుకొని ఉద్యమించడం జరుగుతుంది. మరి ఈ ఉద్యమంలో మీరందరూ కూడా అత్యధిక సంఖ్యలో పాల్గొనాలి. మరి ఈరోజు రాష్ట్ర నలుమూలల నుంచి వెళ్ళి అశేష జనవాహిని వచ్చిన మీ అందరికీ కూడా నా పాదాభివందనాలు. మరి ఇదే స్ఫూర్తిని మునుముందు కొనసాగించి, ఇదే ఐక్యతను మునుముందు కొనసాగించి ఇదే ఇదే స్ఫూర్తిని మునుముందు కొనసాగించి మరి ఈ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయాలని, మరి తెలంగాణ ఉద్యమంలో మనం ఎన్నో ఉద్యమాలు చేసినాం. ఆల్మోస్ట్ ఆల్ ప్రతి తెలంగాణలో అమరులైనటువంటి ప్రతి కుటుంబాన్ని సందర్శించి ప్రతి కుటుంబానికి ₹25,000 చెక్కును అందించిన ఘనత ఇలా విద్యుత్ సంస్థలో ఉంది. మరి ఉద్యమం లోపల క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి కార్మికులం. మరి మనకు ఎట్లా ఉద్యమం చేయాలో మనందరికీ వెన్నతో పుట్టిన విద్య. మరి మనతో పెట్టుకుంటే మాత్రం మరి ప్రభుత్వానికి నష్టమని తెలియజేసుకుంటూ మన న్యాయమైనటువంటి కోరికలను తక్షణమే తీర్చాలని ఈ ప్రభుత్వాన్ని, యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తూ ఇదే స్ఫూర్తిని మీరు మునుముందు కొనసాగించాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.